థ్యాంక్స్ అండి. ముక్కు మొహం తెలియని మనిషిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు. మీ ముందు మేమెంత మేడం? వస్తాం మేడం. ఈవిని హాస్పిటల్లో ఉంచడం కన్నా ఇంట్లో ఉంచడమే బెటర్. అపర్ణ, ఎవరివిడా? తెలీదు అరవింద్. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుంటే ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళకి ఫోన్ చేసావా? ఆవిడికి ఎవరూ లేరనుకుంటాను అరవింద్. మరిప్పుడు ఎలా? ఆవిడ కోలుకునేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. తర్వాత పంపించేద్దాం. అది కాదపర్ణ. ఆవిడ ఎవరో ఏంటో తెలియకుండా మన ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? అదేంటి అరవింద్ అలా అంటావు? అనారోగ్యంతో ఉన్న మనిషిని అలా ఎలా వదిలేస్తాం చెప్పు? నువ్వే బేవర్స్గా నా ఇంట్లో ఉంటున్నావు. నీకు మళ్ళీ ఇంకో గెస్టా? అది పేషెంట్. అరవింద్, నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో అవిన్ని తీసుకొచ్చాను. ప్లీజ్. ఓకే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. కానీ ఆ మనిషి ఎవరో మనకు తెలీదు. ఆవిడికి ఏదన్నా జరిగితే వాళ్ళు గొడవ పెడతారు. అసలే బోలెడు సమస్యల్లో ఉన్నాం. దానికి తోడు ఇది కూడా అవసరమా? వీడెవడు మధ్యలో వచ్చి మొత్తం చెడగొడుతున్నాడు? కొంపదీసి పంపించేస్తాడా? అలా ఏం కాదు అరవింద్. ఆవిడికి ఖచ్చితంగా తగ్గుతుంది. నేను తగ్గిస్తాను. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. కొంతమంది ఇంటికి పెట్స్ని తెచ్చుకుంటారు, ఇంకొంతమంది పక్షులను తెచ్చుకుంటారు. నువ్వు మీ అమ్మాయి అంటే అనాథల్ని తెచ్చుకుంటారు. సర్లే కానీ థ్యాంక్ యూ. అరవింద్, అరవింద్, నువ్వు డాక్టర్ అయ్యుండి కూడా నేను నాటకం ఆడుతున్నానని ఎందుకు తెలుసుకోలేకపోయావో తెలుసా? ఈ మూలిక వల్ల. ఇది నోట్లో పెట్టుకుంటే పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇక చూసుకో, ఏ క్షణమైనా నీ ఆట కట్ అవుతుంది. మనం రేపే దేవీపురం వెళ్తున్నాం. నేను కూడా అక్కడికి వస్తున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవీపురం వెళ్ళకూడదు. ఆ రోజీ నా గుట్టు బయట పెట్టడానికి దేవీపురం తీసుకువెళ్తానంటుంది. అక్క, మనం మన ఊరు వెళ్ళబోతున్నాం. మన చిన్నతనంలోలా అక్కడ పొలాల్లో ఆడుకోబోతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. దామిని, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అక్కడ మనకు ఎంతో మంది శత్రువులు ఉండేవారు. వాళ్లే మన అమ్మని చంపేశారు.
మనల్ని అష్ట కష్టాల పాలు చేశారు. ఈ విషయం నేను చెప్పిన ఆంటీ కూడా వినడం లేదు. మీరిద్దరూ ఆవిడకి చెప్పండి, మనం ఆ ఊరు వెళ్ళడం లేదు. అక్క, అమ్మ ఉండగా మనం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. మనకి ఏ ప్రమాదం రావాలన్నా అది అమ్మని దాటుకునే రావాలి. అవునక్క, ఆంటీ ఉండగా మనం దేనికి భయపడక్కర్లేదు. అయినా నిన్న సర్వీస్ రివాల్వర్ కూడా తీసుకొస్తాను. లేదు, అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ ఊరన్నా అక్కడి మనుషులన్నా చాలా చాలా అసహ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాను. ఉండమ్మా, భోజనం తీసుకొస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ళంతా ఎలా ఉన్నారో చూద్దాం. వాళ్ళలో మన శత్రువులెవరో కనిపెడదాం. అక్క, డోంట్ థింక్ ఫూలిష్. వాళ్ళంతా మన చిన్నప్పటి వాళ్ళు. ఇప్పుడు బతికున్నారో లేదో కూడా తెలీదు. వాళ్ళ గురించి ఆలోచించి మనమెందుకు టెన్షన్ పడ్డాం? అబ్బా, మీ ఇద్దరికి ప్రాబ్లంలో సీరియస్నెస్ అర్థం కావడం లేదు. అంతా ఏదో సరదాగా తీసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళడం ప్రాణాలతో చెలగాటం. ఎందుకక్క అంత భయపడుతున్నావు? భయం నా గురించి కాదు, మీ ఇద్దరి గురించే. మీకేదైనా అయితే నేను భరించలేను. అప్పుడు మీరు చిన్న పిల్లలు, జరిగిన విషయాలేవి మీకు గుర్తులేవు. కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. ఆ రోజు రౌడీలు తరుముతుంటే ప్రాణభయంతో తాము నేను తీసుకుని పరిగెత్తాను. నిన్ను రౌడీలు ఎత్తుకుపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్చాను.
తిరిగి వచ్చి చూస్తే దామిని కూడా కనబడలేదు. అక్క ఊరుకో అక్క, నీ బాధ మాకు అర్థమైంది. కానీ అమ్మ సడన్ గా అక్కడికి వెళ్దామని చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. మనం అమ్మ చెప్పినట్టు చేయడమే బెటర్. అవునక్క, ఇలాంటి విషయాల్లో మనం ఆంటీని ఫాలో అవడమే బెటర్. ఇంత చెప్పినా ఊరు వెళదామంటారేంటి? అక్కడికి వెళ్తే నేను ఫినిష్. అక్క, నువ్వింకేం ఆలోచించుకో. మనం ఆ ఊరు వెళ్తున్నాం అంతే. అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎనిమీస్ ఉంటే వాళ్ళ తాట తీద్దాం. అసలైనా అమ్మ ఉండగా మనం దేనికి భయపడక్కర్లేదు. ఆ ఊళ్ళో అమ్మంటే ప్రాణమిచ్చేవాళ్ళు, అమ్మ జోలికొస్తే ప్రాణం తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ చెప్పినట్టు మనం పొద్దుటే ఊరెళ్దాం. వస్తున్నాడు ఆనంద్. అక్క, అక్కడేదో అవుతుందని నువ్వేం టెన్షన్ పడకక్క. చూద్దాం ఎవడొస్తాడో. ఉమ్? నువ్వు హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఛీ! ఆ రోజీ కావాలని ఇదంతా చేస్తుంది. హ, తన లాజిక్తో వీళ్ళిద్దరి మనసు మార్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అమ్మని అడగాలి. అమ్మ ఈ టైంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదే. దామిని రెడీనా? ఆంటీ నేను రెడీ, కానీ అక్కలిద్దరూ రెడీ అవ్వలేదు. ఏయ్ దామిని, నేను కూడా రెడీ. నువ్వే పంక్చువాలిటీ అన్నట్టు ఫోర్స్ కొట్టకు. మీరిద్దరు సరే, బిందు ఏది? తను కూడా ఈ పాటికి రెడీ అయ్యే ఉంటుందమ్మా. మాతో పాటే లేచింది. అయితే త్వరగా రమ్మను, టైం అవుతోంది కదా. ఇప్పుడే పిలుచుకొస్తానమ్మా. ఆంటీ, ఆ ఊరు వాళ్ళకి మేము తెలుసా? మీరెవరో తెలియకపోవచ్చు, కానీ దేవమ్మకి 3 కూతుళ్ళున్నారని వాళ్ళకి తెలుసు. మహాలక్ష్మి అక్కడే పెరిగింది. నీ గురించి వాళ్ళకి నేను చెప్పాను. ఇక మిగిలింది హిమబిందుని. మీరు వాళ్ళ ఊరు ఏదో ఒక రోజు వస్తారని ఆ ఊరంతా ఎదురుచూస్తోంది. నాకెప్పుడెప్పుడు ఆ ఊరు వెళ్దామా అనుందా ఆంటీ. వాళ్ళ నోటి నుంచి మా అమ్మ గురించి వినాలి. తప్పకుండా విందురుగాని దామిని. ఆల్రెడీ మనం వస్తున్నట్టు ఊళ్ళో వాళ్ళకి చెప్పాను. వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆంటీ, అమ్మ అంతమంది అభిమానాన్ని ఎలా సంపాదించగలిగింది? అది దేవమ్మ గొప్పతనం దామిని. తను ప్రజలే లోకంగా బ్రతికింది. 10 మందికి మంచి జరుగుతుందంటే
తన ఆస్తిని మొత్తం కూడా వదులుకోవడానికి సిద్ధపడేది. ఆ ఊళ్ళో ఆమె సాయం పొందని ఇల్లు లేదు. అందుకే వాళ్ళందరికీ మీ అమ్మంటే అంత ఇష్టం. అమ్మా అమ్మా అక్క కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. అదేంటి పొద్దున్నే లేచిందని చెప్పావుగా, ఇంతలో ఏమైంది? ఏమో అమ్మా, ఊరు వెళ్దామని ఉత్సాహంగా తయారయ్యింది. అంతలోనే కళ్ళు తిరిగి మంచంపై పడిపోయింది. పద చూద్దాం. ఆ. అమ్మా అక్క 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 ఇది మళ్ళీ ఏదో డ్రామా మొదలుపెట్టింది. రావడం ఇష్టం లేక ఇదంతా చేస్తుంది. అక్క 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 ఆంటీ ఇప్పుడెలా? డాక్టర్ని పిలుద్దామా? ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకు? ఈ రోగం నేను కుదురుస్తానుగా. ఇప్పుడే వస్తాను, ఉండండి. అక్క 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 వీళ్ళిదంతా నిజం అనుకుంటున్నారు. నేను డ్రామా ఆడుతున్నానని వీళ్ళకి తెలియదు పాపం. అక్క 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 మహా జరుగు. అమ్మా ఇత్తెచ్చావేంటి? రోజు ఏం తీసుకొచ్చింది? కొంపదీసి ఏ కత్తో తీసుకొచ్చిందా? దీని గురించి నీకు తెలుసుగా మహా. మీ ఊరు నుంచి తీసుకొచ్చింది. అందులోనూ మీ అమ్మ తయారు చేసిన ఆయుర్వేదం ఫార్ములా. ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇదే కరెక్ట్. ఆర్ యు ఆల్ రైట్? అక్క చెప్పానా, ఇలాంటి వాటికి ఇదే బెస్ట్ మెడిసిన్. పదండి, బయలుదేరదాం. ఆంటీ నాకు కొంచెం నీరసంగా ఉంది. ఈసారికి మీరు వెళ్ళండి, నేను నెక్స్ట్ టైం వస్తాను. ఏం పర్లేదు బిందు, నువ్వు నైట్ సరిగ్గా భోంచేయలేదు, అందుకే కళ్ళు తిరిగుంటాయి. దామిని, నువ్వు కిచెన్లోకి వెళ్ళి అన్నంలో పెరుగు కలిపి దానిలో ఆనియన్స్ కట్ చేసి వేసి తీసుకురా. వెళ్ళు. పొద్దున్నే ఉల్లిపాయ అన్నం తింటే బోల్డ్ అంత శక్తి వస్తుంది. వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి తెస్తానంటీ. అబ్బే వద్దాంటీ, నాకిప్పుడు బానే ఉంది. పదండి వెళ్దాం. పదండి. టెన్షన్ పడకు బిందు, దారిలో టిఫిన్ చేద్దాం, కార్లో అంత్యాక్షరి ఆడుకుంటూ వెళ్దాం. రా, పద. అక్క ప్రయాణం ఫెంటాస్టిక్ గా ఉంటుంది, వెళ్దాం పదా. అవునక్క, ఇప్పుడు నీకే ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా జర్నీ చేద్దాం. రండి, పదండి. రే రారా భోంచేద్దు గాని. నాకు ఆకలి వేయడం లేదు మామ్. ముందా కిల్లర్ సంగతి తెలియని ఎవడు ఎట్నుంచొచ్చి చంపుతాడో తెలియట్లేదు. సింధూర్, కష్టం వచ్చినప్పుడే స్టడీగా నిలబడాలి. మనం భయపడితే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది.
నాకు వచ్చింది చిన్న సమస్య కాదు మామ్, చాలా పెద్ద సమస్య. అయినా దేవుడు ఎందుకు ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఇస్తాడు? ఆ, నువ్వు ఆయన ప్లేస్ లాక్కుంటావని ఆయనకి భయం. ఆ? అందుకే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టారు. మామ్ అలా అంటావేంటి? నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? కాకపోతే మరేంట్రా, నీవి దేవుడిచ్చిన కష్టాలు కాదు, ఆ దేవుడికి కూడా తెలియకుండా నీకు నువ్వు తెచ్చుకున్న కష్టాలు. హైదరాబాద్లో ఇంతమంది అమ్మాయిలుండగా నిన్నెవర్రా పాడ్వా వెళ్ళి ఆ సూర్యకాంతాన్ని లవ్ చేయమని చెప్పింది? అది నువ్వు తెచ్చుకున్న కష్టం కాదా? ఒక డాక్టర్ నీకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పినప్పుడు ఇంకో డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి కదా. తీసుకున్నాను మామ్, కానీ పోనీ అది నిజమని నమ్మినప్పుడు చావు వచ్చేదాకా అయినా ఆగాలి కదా. ₹1,00,00,000 ఇచ్చి నీ చావు నువ్వే కొనుక్కున్నా. మామ్ ఇప్పుడు అదంతా అవసరమా? ముందు జరగాల్సిందేంటో చూద్దాం. మామ్ ఇదిగో ఆ కిల్లర్ గాడే అయి ఉంటాడు. నువ్వు ఫోన్ మాత్రం ఆన్సర్ చేయొద్దు. రే ఉండ్రా, వాణ్ణి జోలికి రాకుండా ఉండాలి అంటే ఎంత డబ్బు కావాలో అడుగుతాను. హలో, మీ ఇంట్లో బాంబు పెట్టాం. అది 2 నిమిషాల్లో పేలుతుంది. నీ కొడుకు చస్తాడు, నా టార్గెట్ పూర్తవుతుంది. మామ్ మామ్ ఏమైంది మామ్? మామ్ ఏమైందో చెప్పు. మన ఇంట్లో బాగా పెట్టాడంట్రా. బాంబా? పద మామ్, బయటికి వెళ్ళిపోదాం పద. ఆ విగ్రహాన్ని తీస్తేనే ఈవిడ దేవమ్మ కూతురని ఒప్పుకుంటాం. తనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. అక్క తప్పకుండా తీస్తుంది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి.